రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేవారి ఇళ్లకు వెళ్లి పత్రాలు స్వీకరించారు. రైతుల సందేహాలను తీర్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో దాదాపు 10 మంది రైతులు 10 ఎకరాల 37 సెంట్లను మంత్రి నారాయణకు అప్పగించారు. రైతుల ఇష్ట ప్రకారం వారు కోరిన చోటే రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూములను రైతులు ఏ రోజు ఇస్తారో ఆ తేదీ నుంచి 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని చెప్పారు. గతంలో భూములు ఇచ్చిన రైతులకు మంగళవారం నుంచి వారి ఖాతాలో కౌలు డబ్బులు జమ అవుతాయన్నారు. జంగల్ క్లియరెన్స్ పనులను మంగళవారం నుంచి పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో 29 గ్రామాలు ఉంటాం. కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ముందుకొచ్చి యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు. గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్ణయం చేసింది. అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది మునిగిపోద్దని లెటర్లు రాసింది. ఇంత ఫ్లడ్ వచ్చినా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోవాలా. అలా గత ప్రభుత్వం సరైన అవగాహన లేక సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ పుల్లింగ్కి గతంలో ఇవ్వలేదు, అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను. మీ ఇంటి దగ్గరికి వస్తాను, మీ డౌట్ లేదో క్లారిఫై చేస్తానన్నా. ఎర్రబాలెం పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళు ఇళ్ళకి పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. మెజారిటీ ల్యాండ్ అయిపోయింది, ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే. కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఇటు వాటన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలాట్ చేస్తారు. అలా సిస్టమ్ కూడా తెచ్చారు. దీన్ని క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేశామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను.